శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం పొనుగుటి వలస శివారు మామిడి తోటలో పోలీసులు దాడులు చేశారు. తోటలో గంజాయి అమ్ముతున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాల్కొండ నుంచి వచ్చి రాజం పరిసర ప్రాంతాలలో కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లుగా పోలీసు విచారణలో తెలిసింది. వారి నుండి 4.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాజం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం పొనుగుటి వలస శివారు మామిడి తోటలో పోలీసులు దాడులు చేశారు. తోటలో గంజాయి అమ్ముతున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాలకొండ నుండి వచ్చి రాజాం పరిసర ప్రాంతాలలో కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లుగా పోలీసు విచారణలో తెలిసింది. వారి నుండి 4.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు. ఒక 4 వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది తోటలోకి వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు 4 వ్యక్తులు పట్టుబడ్డారు. 4 వ్యక్తులు కూడా పాలకొండకి చెందిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర సుమారు 4 కేజీల 800 గ్రాముల వరకు 4 దగ్గర కూడా గంజాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ 4 వ్యక్తులు కూడా పొనుగుటవలస బౌండరీలోనే ఉన్నటువంటి జిఎంఆర్ ఐటీ కాలేజీ, అదేవిధంగా ఇతర కాలేజీల విద్యార్థులకి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం అనేది జరిగింది. ఈ 4 దగ్గర నుంచి కూడా ప్రాపర్టీని సీజ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 వ్యక్తుల్లో 2 వ్యక్తులను గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సంతకవటి పరిధిలో ఒక కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా షేక్ రఫీ అనే ఒక వ్యక్తి కూడా రాజన్ టౌన్ పిఎస్ పరిధిలోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద షీట్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. షీట్స్ లేని వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద ఇక్కడి నుంచి పూర్తి నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గంజాయి మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పార్వతీపురం, రాయగడ, ఒరిస్సాకి బార్డర్ కానుకొని ఉండడం వల్ల వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి రావడము, ఇక్కడ ఇవ్వడం అనేది ప్రయత్నిస్తున్నారు. ఇందులో కూడా గంజాయిని పార్వతీపురంలో ఒక మహిళ వద్ద కొన్నట్టు